నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు తెలుగు భాషా దినోత్సవం వేళ రెండు రాష్ట్రాల తెలుగు వారి సహా దేశ విదేశాల్లోనూ తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నగరంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు హాజరైన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్రీడలు క్రీడాకారులకు మంచి రోజులు వచ్చాయని వెల్లడి. విద్యాధరపురంలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల వినాయక మట్టి విగ్రహం ఏర్పాటు ప్రముఖ దేవాలయాల అర్చకులతో నిత్య పూజలు మంత్రి ఆనం ప్రకటన. రాజీనామా బాటలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజీనామా వెనుక బలమైన కారణాలు ఉన్నాయన్న మోపిదేవి. రాష్ట్రంలో పరవలు తొక్కుతున్న కృష్ణమ్మ నిండు కుండల శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల జలాశయాలు ప్రకాశం బ్యారేజ్ నుండి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల. ఆంధ్రప్రదేశ్పై నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి వరాలు కురిపించింది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే పోలవరం నిర్మాణం, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుపై కూడా హామీ ఇచ్చింది. ఈ హామీలపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. నవంబర్లో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలోగా నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతితో పాటు పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇక బడ్జెట్లో కడప జిల్లాలోని కొప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతాల్లో భారీ పారిశ్రామిక హబ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా వీటికి కూడా కేబినెట్ ఆమోదం లభించింది. కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ హబ్ కోసం 2,137 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. దీంతో 54,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఇక కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ను 2,621 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 12,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. తద్వారా 45,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం ప్రకటించింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందంగా స్పందించారు. ఇది చాలా సంతోషకరమైన విషయమని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి ఊతమిచ్చే నిర్ణయం నమ్మకం, భరోసా పెరిగిందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును 2024-25కు 6,000 కోట్లు, 2025-26కు మరో 6,157 కోట్లు, మొత్తంగా 12,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఏ పనులు ఎప్పటి వరకు చేయాలో కూడా కేబినెట్ సూచించిందని, 2026-27 మార్చిలోగా పోలవరంను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్లో మొత్తం రిలీజ్ తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్కి అండ్ ఆర్ ఇవన్నిటికీ 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 జూన్ 2025,
కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 డ్యామ్ మార్చి 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులను స్మరించుకుందామని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలుగు భాషను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నవతరానికి తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తెలుగుకు ప్రాధాన్యం కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మాతృభాష విలువ తెలియజేయాలి. తెలుగు భాష అందించాలి. నిత్య వ్యవహారాల్లో తెలుగుకు పట్టం కడితేనే తెలుగు భాష దినోత్సవానికి సార్థకత అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ కుటుంబంతో అత్యంత దగ్గర సంబంధం ఉన్న తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. నా రాజీనామా వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అన్నీ బయటకు చెప్పుకోలేను. ప్రస్తుతానికి నేను బీదా మస్తాన్ రావు రాజీనామా చేస్తున్నాం. ఈ నిర్ణయం ఇప్పటికప్పుడు తీసుకున్నది కాదు. మొన్న టికెట్ ఇవ్వనప్పుడే మనస్తాపం చెందా. పార్టీకి ద్రోహం చేయకూడదనే అప్పుడు రాజీనామా చేయలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఇప్పుడు రాష్ట్రంలో క్రీడా రంగానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పేద క్రీడాకారులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేందుకు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. మన దగ్గర యువశక్తికి కొదవలేదని, వారిని ప్రోత్సహించి సరైన శిక్షణ అందించి అంతర్జాతీయ వేదికలపై రాణించి పథకాలు సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరు కాగా ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తొలుత మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్రీడారంగ ప్రముఖులతో కలిసి మేజర్ ధ్యాన్ చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా క్రీడా కాన్వాస్ పై సంతకాలు చేశారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు క్రీడల ఔత్సాహికులతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. చురుకైన ఆరోగ్యకర జీవన శైలిని పెంపొందించడానికి నా ఫిట్నెస్ ఆరోగ్యం కోసం రోజు 30 నిమిషాలు కేటాయిస్తాను. నా కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారిని ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తాను అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, హాకీ క్రీడా ద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మేజర్ ధ్యాన్ చంద్ర జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని యువత ఏదో ఒక ఇష్టమైన క్రీడను ఎంచుకొని అందులో రాణించేందుకు శాయశక్తిలా కృషి చేసి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఫిట్నెస్ పైన దృష్టి సారించాలని, రోజులో కనీసం 30 నిమిషాలు ఇందుకు కేటాయించాలని సూచించారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ రాష్ట్ర క్రీడా రంగానికి, క్రీడాకారులకు, కోచ్లకు, స్పోర్ట్స్ అకాడమీలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చొరవ వల్లే రాష్ట్రానికి చెందిన ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటి పేరు తెచ్చారన్నారు. క్రీడల పట్ల ఆసక్తి చూపే వారికి శాప్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఖేల్ ఇండియా, ఇతర కార్యక్రమాల ద్వారా కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు అందుకొని మైదానాల అభివృద్ధికి క్రీడా సామగ్రిని సమకూర్చుకోవటం, అత్యుత్తమ శిక్షణ తదితరులకు కృషి చేయనున్నట్లు తెలిపారు. త్వరలో క్రీడా రంగంపై గౌరవ ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారని, పేద క్రీడాకారులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేందుకు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించారు. మన దగ్గర యువశక్తికి కొదవలేదని, వారిని ప్రోత్సహించి సరైన శిక్షణ అందించి అంతర్జాతీయ వేదికలపై రాణించి పథకాలు
సాధించే దిశగా కృషి చేయనట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శాప్ ద్వారా పేద క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ కిట్లను అందించేందుకు తన నెల జీతం 3,16,000ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళంగా ప్రకటించారు. మన భారతదేశానికి ఆశా కిరణం ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని మనం భారతదేశంలో ఈరోజు ప్రతి ఏటా నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటాం. అది ఈరోజు విజయవాడలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వేదిక పైన ఉన్న మా VCMD గిరీష గారికి, అలాగే వేదిక పైన ఉన్న స్పోర్ట్స్ మెన్ అందరికీ, అలాగే నా ముందరున్న పాత్రికేయ సోదరులకు, క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మనం చాలా గర్వపడాలి. ఈరోజు ఇలాంటి పెద్దలుండి భారతదేశానికి కీర్తి పతాకాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళని స్మృతిస్తూ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏదో ఒకే రోజు 365 రోజుల్లో ఒకరోజు స్పోర్ట్స్ డే జరుపుకోవడం కాదు. ముఖ్యంగా ఇక్కడున్న తల్లిదండ్రులు అయితేనేం, క్రీడాకారులకు ఒకటే మనవి, ఈ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితంగా యువతులైతేనేం, యువకులైతేనేం చదువుతో పాటు ఫిట్గా ఉండాలి. ఎప్పుడైతే శారీరకంగా బలంగా ఉంటామో అప్పుడు మనం చేసే పనిలో కూడా శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ముందు పెద్దలు చెప్పినట్టు రోజుకి 24 గంటల్లో అట్లీస్ట్ 30 నిమిషాలన్నా వాళ్ళ యొక్క శారీరకంగా బాగుండేదానికి ఏదో ఒక క్రీడపై ఆసక్తి చూపాలని కోరుకుంటున్నా. తెలుగు తేజం బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారిణి PV సింధు మాట్లాడుతూ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కు ప్రాధాన్యం ఇవ్వాలని, మేజర్ ధ్యాన్ చంద్ర స్ఫూర్తితో ఏదో ఒక క్రీడను ఎంపిక చేసుకుని కష్టపడి సాధన చేసి ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కష్టపడితే దేన్నైనా సాధించగలమని, లక్ష్యాన్ని చేరుకోవటంలో ఒడిదుడుకులు ఎదురవుతాయని, వాటిని అధిగమిస్తూ విజయం దిశగా ముందుకు సాగాలని, తన కెరీర్లోనూ ఆటుపోట్లు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఏదో ఒకసారి ఓటమి ఎదురైందని అంతటితో ఆగిపోకుండా నిబద్ధత, క్రమశిక్షణతో కష్టపడి ముందుకెళితే తప్పక విజయం సొంతమవుతుందన్నారు. వ్యాయామం ప్రాధాన్యాన్ని గుర్తించి ఆరోగ్యంగా ఉండేందుకు రోజు కొంత సమయాన్ని అందుకు కేటాయించాలన్నారు. మనందరికీ తెలుసు ఇవాళ మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే. అండ్ అలాగే మేడం గారు చెప్పారు, మనం అందరం ప్లెడ్జ్ కూడా తీసుకున్నాము. రోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేసి మనం హెల్తీగా ఉండాలని ఒక ప్లెడ్జ్ తీసుకున్నాము. సో నేను స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అందరూ జస్ట్ ఫన్ కోసం స్టార్ట్ చేస్తారు. సో నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. బట్ ఇయర్ బై ఇయర్, స్టెప్ బై స్టెప్ నేను ఆ స్పోర్ట్లో, బ్యాడ్మింటన్ అనే స్పోర్ట్లో నాకు ఎంతో ఇంట్రెస్ట్తో నేను ఆడి కష్టపడి పైకి వచ్చాను. సో నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు కూడా ఏదో ఒక స్పోర్ట్ చూస్ చేసుకుని కష్టపడి, మీ అందరికీ తెలుసు మన ధ్యాన్ చంద్ గారు ఎంతో కష్టపడి మన నేషన్కి, అలాగే జనరేషన్స్కి ఎంతో డెడికేషన్ కానీ, లేకపోతే ఆ ప్యాషన్, ఆ డిసిప్లిన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని. సో మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకుని కష్టపడి, అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్, 1 అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే నా విషయానికి వస్తే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గెలుస్తాము, ఓడిపోతాము. బట్ అలా అని చెప్పి మనం వి కాంట్ గివ్ అప్ అలా చేసేలేము. బట్ మన బిలీఫ్, మన హోప్ ఉంచుకుని కష్టపడుతూ ఉండాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో ఆ ఉద్దేశంతో నేను కూడా ఎన్నో లాసెస్ నుంచి వచ్చాను. బట్ అట్ ద సేమ్ టైం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని, అలాగే పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు, కష్టపడండి అండ్ తప్పకుండా పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. వాక్ బోర్డ్ ఆస్తులు పేద, బలహీన ముస్లింస్ వారికి చెందాలని ప్రధాని మోడీ వాక్ చట్టాన్ని తీసుకొచ్చారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు. ఎన్డీఏ వ్యతిరేక శక్తులు వాక్ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందని, ఈ బిల్లుని మద్దతు ఇవ్వకండి అంటూ గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.
నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాజీ మాట్లాడుతూ ముస్లిం అభ్యున్నతి కోసం వక్ ఆస్తి పేద ముస్లింస్కి చెందేలా చట్టం రూపొందించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వక్ బోర్డుల ఆస్తుల అన్యక్రాంతం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇలాంటి అక్రమాలకి చెక్ పెట్టేందుకు ప్రధాని మోడీ ముస్లింస్కి అండగా నిలిచేందుకు చట్టాలను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో దాదాపు దశాబ్దాల పాటు ఏవైతే సమాజం మైనారిటీలుగా భావిస్తున్నటువంటి వక్ఫ్ దాని యొక్క ఆస్తులు దానికి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేద మైనారిటీ వర్గాలకి చెందజేయాలి, లేదా ఆ యొక్క ఆస్తిని ఆయా పరంపరలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం సంబంధితమైనటువంటి ధర్మ ప్రచార సంబంధించినటువంటి కార్యక్రమాలకు వినియోగించడం కోసం చేసేటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలను తొలగించడం కోసం ఆగస్టు 8వ తారీఖు 2024 పార్లమెంట్లో కేంద్ర మంత్రివర్యులు మైనార్టీ సంక్షేమ శాఖ కిరణ్ రిజిజు గారు బిల్లు ప్రవేశపెట్టడం ఆమోదించడం కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజున దేశంలో ఎన్డీఏ వ్యతిరేక శక్తులు కేవలం నరేంద్ర మోడీ గారి ఆలోచన సరళిని మాత్రమే వ్యతిరేకించాలనేటువంటి దృక్పథంతో కూర్చున్నటువంటి రాజకీయ పక్షాలు, దేశ వ్యతిరేకమైనటువంటి శక్తులతో చేతులు కలిపేటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కొన్ని రాజకీయ వేదికలు ఈ రోజున గగ్గోలు పెడుతున్నటువంటి స్థితి. ప్రకటనలపై రావాల్సిన కోట్ల ఆదాయం పక్కదారి పడుతుంది, ప్రైవేట్ ఏజెన్సీలు దోచుకుంటున్నాయంటూ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు ప్రకటన సంస్థలు ఉండగా 1-2 మాత్రమే గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని, అధికారులు ప్రకటనల పన్ను వసూలు అంశం న్యాయస్థానంలో ఉందని తప్పించుకుంటున్నారని కౌన్సిల్లో ఆరోపించారు. మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రకటనలకు సంబంధించిన అంశాన్ని తెదేపా కార్పొరేటర్ ముమ్మనేని వెంకట్ ప్రసాద్ ప్రస్తావించారు. అధికార ప్రతిపక్ష సభ్యులు ప్రకటన ఏజెన్సీల దోపిడీని నిలదీశారు. ఈ సందర్భంగా మేయర్ వాస్తవిక అంశాల నివేదిక సభ్యులు ముందుంచాలని రూలింగ్ ఇచ్చారు. ప్రకటనల అంశాన్ని కార్పొరేటర్ ముమ్మనేని సభలో ప్రస్తావిస్తూ కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. 2019కు ముందు ఏటా 16.50 కోట్లు ఆదాయం రాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లు మాత్రమే వచ్చిందని, 2020-22 మధ్య 2.50 కోట్లకు పడిపోవడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. పలు ప్రకటనల సంస్థలు ఉండగా 1-2 మాత్రమే గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తాయని, అధికారులు ప్రకటన పన్ను వసూలు అంశ న్యాయస్థానంలో ఉందని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థకు 20-30 కోట్లు బకాయి కింద చెల్లించాల్సి ఉన్న బాధ్యులపై చర్యలు లేకపోవడం తగదన్నారు. దీనిపై పలువురు తెదేపా సభ్యులు మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలు కొన్ని బోర్డులకు అనుమతి తీసుకొని ఎక్కువగా ఒక సైజుకు అనుమతి పొంది వివిధ సైజుల్లో అమర్చుతున్నారని విమర్శించారు. రివర్ ఫ్రంట్ వెంట ప్రమాదకర రీతిలో హోర్డింగ్లు ఏర్పాటు చేశారన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహం స్ఫూర్తి కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. లేబర్ కాలనీలోని స్టేడియంలో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మట్టి విగ్రహం నమూనాను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయక విగ్రహం గురించి చెప్పుకునేవారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేస్తున్న గణేశుని మట్టి విగ్రహం గురించి చర్చ జరుగుతుందన్నారు. గడిచిన 5 ఏళ్లు వైకాపా పాలకులు ఉద్దేశపూర్వకంగా మట్టి గణేశుని విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలోని 8 ప్రధాన దేవాలయాలైన తిరుమల, కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం, దుర్గగుడి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల దేవస్థానంలో కళ్యాణమూర్తులను లేబర్ కాలనీ గ్రౌండ్లో సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు నిత్య కళ్యాణం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇదే గ్రౌండ్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే విధంగా గణేశుని ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో ఏనాడు లేని విధంగా వినాయక చవితి వేడుకలు జరుగుతాయన్నారు. లక్షలాది మంది భక్తులు వినాయకుని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. తెదేపా నాయకులు ఎంఎస్ బేగ్, రేగళ్ల లక్ష్మణరావు, వివికే నరసింహారావు, డూండి గణేష్ సేవా సమితి నిర్వాహకులు రాకేష్, రవి, మాజీ కార్పొరేటర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి వాళ్ళు ఈ సంవత్సరం పర్యావరణ హితమైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంకల్పించిన దానికి
వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనని ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాను. మన పార్లమెంట్ సభ్యులు సోదరులు చిన్ని గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ ఐఏఎస్ గారు, ఈ యొక్క ఢిల్లీ గణేష్ సేవా సమితి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి వచ్చినటువంటి మా మిత్రులు, మిగిలినటువంటి కమిటీ సభ్యులు, సోదరిమణులు, మీడియా ప్రతినిధులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలను తెలియజేస్తూ, ఇది ఒక కొత్త అనుభూతి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మేమందరం ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళం. మంత్రులైన తర్వాత ఇల్లు మారినే తప్ప దాదాపుగా 1983 నుంచి ఎన్టీ రామారావు గారితో శాసనసభ్యులు మొదటి దఫా అయినప్పటి నుంచి అక్కడే క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. అంతకుముందు మా పెద్దలు, మా తండ్రి గారు వాళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉండగా కూడా అక్కడే ఉండేవాళ్ళు. కూతవేటి దూరంలో ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని చూడటానికి ప్రతినిత్యం వెళ్ళేవాళ్ళం. వినాయక చవితి వచ్చిందంటే ఇంట్లో పండుగ చేసుకున్నామా లేకపోయినా అక్కడికి వెళ్ళి విఘ్నేశ్వర పూజ చూసి ఆ విఘ్నేశ్వరుని కొలుచుకొని వచ్చేవాళ్ళు. తర్వాత మాతో సహచర సభ్యులైనటువంటి మిత్రులు దానం నాగేందర్ గారు లాంటి వాళ్ళందరూ ఆ ఖైరతాబాద్ శాసనసభ్యులుగా ఆ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో అక్కడ పనిచేసేవాళ్ళు. సేవా సమితి వారికి ముందుగా అభినందనలు. ఎప్పుడో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. అటువంటిది అమరావతిలో, అందులో విజయవాడ నగరంలో 72 అడుగుల గణేష్ ప్రతిమని తీసుకొచ్చిన ఢిల్లీ గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మన కళల రాజధాని అమరావతి నిర్విరామంగా జరగాలని వారు తలంచి ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం పెట్టంగానే ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించారు. ఈ గ్రౌండ్లో కానీ ఇంకోటి కానీ అన్ని సహకరించి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా అభినందనీయం. తప్పకుండా మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన యొక్క జీవన విధానంలో ముఖ్యమైన భూమికి ఉద్దేశించే ఇటువంటిది ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయాలను తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా ఉంది. పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కూడా నిరంతరం దాని మీదే పనిచేస్తున్నారు. తప్పకుండా ఇటువంటి ఉత్సవాలు జరిగి మనం గణేష్ నిమజ్జన ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు కానీ జరిగి మన సమైక్యతను, ముఖ్యంగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రారంభించారు అటు సమయంలో, స్వతంత్రం వచ్చిన సమయంలో. తప్పకుండా ఇటువంటి మత సైనికుల కూడా చాడు చంపాలనే విషయంగా పోటీ చేశారు. తప్పకుండా మా విజయవాడ నగరంలో, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉంటాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో బుధవారం వరద ఉధృతి నెలకొంది. ఉదయం 6 గంటలకు బ్యారేజ్ కి 42,088 క్యూసెక్లు వరద రాగా 35 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. మిగతా 35 గేట్లు మూసి ఉంచారు. సముద్రంలోకి 25,550 క్యూసెక్లు విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 16,538 క్యూసెక్లు వదిలారు. ఉదయం 8 గంటల నుంచి క్రమేపీ పెరుగుదల కనిపించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎగువ నుంచి 53,520 క్యూసెక్లు రాగా 50 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. మిగతా 20 గేట్లు మూశారు. సముద్రంలోకి 36,500 క్యూసెక్లు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల వరకు అదే పరిస్థితి నెలకొంది. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 17,020 క్యూసెక్లు ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 9,416, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 7,508, గుంటూరు ఛానల్ 96 క్యూసెక్ల చొప్పున ఇస్తున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ అల్లకల్లోలంగా మారింది. సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లోని 12 జిల్లాలను వరదలు ముంచెత్తాయి. బుధవారం 50 నుండి 200 మిల్లీమీటర్ల మేర వానలు పడ్డాయి. నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. చాలా ఇళ్లు, అపార్ట్మెంట్లు మునిగాయి. 6 సైనిక దళాలు, 16 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 28 మంది మరణించారు. काम ले लेंगे हाथ में तो दैट विल बिकम मोर इजी, वो बहुत इजी हो जाएगा और सबको हम हमारा हाथ भी दे पाएंगे. जो भारतीय जनता पार्टी का नियम है कि सेवा ही संगठन, तो वो चरितार्थ करते हुए आज मैं, मेरे साथ विनोद भाई है, मयंक भाई है, रोहन है, डॉक्टर,
हम लोग सब साथ में निकले हैं यहाँ फूड पैकेट देने के लिए। परिस्थिति बहुत सीरियस है। अभी आज सुबह में ही कमिश्नर साहब से मेरा मैसेज से बात हुआ है। उन्होंने बताया है कि 24 घंटे बहुत क्रूशियल है, उसके बाद दैट विल गेट सेटल डाउन। तो 24 घंटे तक सबको अलर्ट रहने की मेरी सबको विनती है। ये कुदरती आफत है जो हम कोई रोक नहीं सकते। हम अच्छी तरह बस मैनेज कर सकते हैं लेकिन रोक नहीं पाएंगे, क्योंकि ये कुदरत की एक आफत है। परिस्थिति तो कोई सवाल ही नहीं उठता है, बहुत खराब है। पर इसमें सबसे ज्यादा मैंने जो परिस्थिति देखी है, कई पब्लिक जो है खुद भी समझ नहीं रही है। कल मैं तो डॉक्टर राजेश जी के साथ ही सब बात हुई, सबको रिक्वेस्ट कर रहे हैं बाहर आ जाओ, कोई आने को तैयार नहीं है। और अभी पोजीशन ऐसी है, एक साथ सबको गोली, इतने हर तरह से गोली आ रही है, तो कॉरपोरेशन भी क्या करेगी। एक ऑफिसर अभी राजेश जी को यहाँ से दूसरे एरिया में जाना है तो जा नहीं पा रहे हैं, और उन्होंने कॉरपोरेशन के क्या तो सपोर्ट है, पर कॉरपोरेशन भी मजबूर है। राजेश जी अपने पर्सनल बलबूते पे एक एरिया में जा रहे हैं, मतलब राजेश जी ऐसे सब हर एक एरिया में अच्छे कर रहे हैं। अभी मेन तो पब्लिक को भी खुद समझना चाहिए कि अपनी सेफ्टी भी तो है ना। कॉरपोरेशन का कॉरपोरेटर कितनी अच्छी मेहनत कर रहा है, पर वो उनको भी समझना चाहिए। अभी आप देखेंगे इस एरिया में अंदर पब्लिक है। अभी रात को जब कल सुबह से सबको वार्निंग मिली है बाहर आ जाओ, यहाँ अच्छी जगह पे चले जाओ। स्कूलों में गवर्नमेंट ने पूरा अच्छी तरह से किया है। राजेश जी ने कल पूरे एरिया में चिल्ला के बोला कि बाहर आ जाओ। अभी पोजीशन ऐसी है, इसके अंदर नहीं जा सकते, अंदर पब्लिक है। हमने राजेश जी ने फूड पैकेज राजेश जी ने अपने पर्सनल सपोर्ट पे दिया है, क्योंकि कॉरपोरेशन वाले भी कौन आएगा, आ ही नहीं पाएगा। इनका टारगेट है पब्लिक की ध्यान रखना, वो अच्छी तरह से कर रहे हैं, पब्लिक को भी सपोर्ट करना है, समझना चाहिए मेरे हिसाब से। कंटिन्यूसली ये प्रॉब्लम फेस कर रहे हैं लास्ट सो मेनी ईयर्स। यहाँ पे ये जो पानी का लॉगिंग होता है, इसका मेन रीजन जो हम देख रहे हैं वो इसका स्लोप नहीं है सही। इसका डिस्चार्ज जो सही ढंग से होना चाहिए वो नहीं है। इसमें क्या डिजाइन क्राइटेरिया है, क्या बेसिस के ऊपर इसको किया गया है, वी आर नॉट अवेयर, हमको अभी तक पता नहीं है किस प्रकार की दिक्कतों का सामना। हाँ, इधर इतना दिक्कतों की सामना हमें करना पड़ता है। मेरे पास कुछ फोटोग्राफ्स भी है, चाहे आई विल शेयर विद यू। तो यहाँ पे ये बच्चे स्कूल नहीं जा पाते, लेडीज चल नहीं पाती, दे कैन गो आउट। सीनियर सिटीजन बीमार होता है तो एम्बुलेंस नहीं आ पाता है, कैब उनको पिकअप नहीं कर पाती है क्योंकि उनका गाड़ियाँ खराब हो जाती है। हमें लास्ट 2-3 दिन में इतना प्रॉब्लम भी है क्या, तो बड़ा मेजर इंसिडेंट भी हो सकता था, क्योंकि ये पॉट होल भी बहुत जगह में लोगों ने कोशिश की कि वाटर निकल जाए, बट इंस्टेड ऑफ पानी कम होने के बजाय वो और ज़्यादा बढ़ने लगा, बिकॉज ऑफ इट्स अ बैक प्रेशर। कितने दिन से ये समस्या? ये 4 दिन से तो हम अभी ये कर रहे हैं, लेकिन ये 4-5 साल से कंटिन्यूस है। 5 साल से हमको ये रोड बनाएंगे, ये करेंगे, बराबर इट्स नॉट फंक्शन एट ऑल। వైకాపా ఏ ప్రభుత్వం స్వార్థంతో ఏర్పాటు చేసిన సెబ్ను రద్దు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషన్ ఎక్సర్సైజ్ ఉద్యోగుల ఐకాసా రాష్ట్ర చైర్మన్ ప్రధాన కార్యదర్శులు ఎన్వివి బాజీరావు, బి నరసింహులు, ఉపాధ్యక్షుడు ఎం కోటయ్య తెలిపారు. ఎక్సర్సైజ్ శాఖను పునరుద్ధరించడం సాహసోపేత నిర్ణయమని కొనియాడారు. బుధవారం విజయవాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపాల కారణంగా ప్రభుత్వాదాయం పడిపోయింది. ఎక్సైజ్ శాఖను ఏకీకృతం చేయాలని విన్నవించిన గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు జరిగిన మంత్రిమండలి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖను పునరుద్ధరిస్తూ అట్లాగే ఎస్సీబీని రద్దు చేస్తూ తీర్మానించడం జరిగింది. ఆ తీర్మానంకి సంబంధించి మేము ఎక్సైజ్ శాఖ తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరు ఈ తీర్మానం ఆమోదంలో పాల్పంచుకున్న అందరు మినిస్టర్ని, ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారికి, నారా లోకేష్ గారికి, ఇతర క్యాబినెట్ మంత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకి వాళ్ళు వాడుకోవడం జరిగింది. మాకు ఎటువంటి విధి విధానాలు లేకుండా 2 ముక్కలుగా విడగొట్టడం జరిగింది. అట్లాగే ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి మాకు అవకాశాలు ఇవ్వకుండా మమ్మల్ని ఒక గుమస్తా పని చేయడానికి కేవలం ఉంచారు. ఇవన్నీ చెప్పడం, మేము క్రైమ్లో
సరైన మాకు నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఉపయోగించుకోకుండా రాష్ట్రం అంతా ఐడి క్రైము, గాంజా క్రైము, ఇతర క్రైములన్నీ పెరిగిపోవడము, అదే సమయంలో రాష్ట్ర యొక్క ఆదాయం పూర్తిగా గణనీయంగా పడిపోవడము జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పటి నుంచో 5 సంవత్సరాలుగా బానిస బ్రతుకులు బతుకుతున్నటువంటి మాకు ఈ రోజున విమోచన జరిగింది. ఏ విధంగా అంటే, క్యాబినెట్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, మరి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మరి మా శాఖ మార్చులైనటువంటి కొల్లు రవీంద్ర గారు ఆధ్వర్యంలో, మరి అనేకమైనటువంటి మిగిలిన మంత్రుల యొక్క సారథ్యంలో ఈ రోజున బానిస సంఖ్యలను తెంపుకుని మేము స్వేచ్ఛగా విహరించడానికి మరి ఈ రోజున వీలు కల్పించారని చెప్పి మరి తెలుపుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూర్వకాల మధ్యయుగాల్లో ఫ్రెంచ్ అనేటువంటి దేశంలో లూయిస్ పరిపాలన ఉండేది. 2019 వరకు అన్ని బాధ్యతలు నిర్వహించింది, ప్రొవిజన్ చేసింది, ఎక్సైజ్ చేసింది. తర్వాత ఒక పర్టికులర్ అంటే ప్రాపర్ ట్రైనింగ్, పోలీస్ తరహాలో ట్రైనింగ్ ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి. ఇక్కడ అలాంటి డిపార్ట్మెంట్లో దాదాపు 6,000 మంది ఎంప్లాయీస్ ఉన్న డిపార్ట్మెంట్ ఇది. అలా డిపార్ట్మెంట్ అన్ని యాంగిల్లో సక్సెస్ అయ్యి ప్రూవ్ చేసుకున్న డిపార్ట్మెంట్ ఇది. రెవెన్యూ కాపాడడంలో కానీ, ఎన్ఫోర్స్మెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ ఇలా చేసుకున్న డిపార్ట్మెంట్ని మాకు పెట్టకోకుండా, మా ఒపీనియన్ తీసుకోకుండా ఒక సెబ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేసేసి ఒక 18 మంది మాత్రమే అడిషనల్ సివిల్ తీసుకొచ్చి వాళ్ళని మా ఆఫీసర్లుగా రుద్ది, సీనియర్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింట్ ఇలాంటి అధికారులందరినీ కేవలం శాలరీ డ్రాయింగ్ పర్పస్ పెట్టేసి దాదాపు 150 మంది గ్రూప్ 1 ఆఫీసర్లని శాలరీ డ్రాయింగ్ పర్పస్ పెట్టి వాళ్ళ సేవలు ఉపయోగించుకోకుండా 18 అడిషనల్ సివిల్ మాత్రమే పెట్టి వాళ్ళే మీ బాసులు అని చెప్పేసి వాళ్ళకి అనుభవం లేకోకుండా చేసేసి, అనుభవం లేని అధికారులను పెట్టి మాకు ఏమాత్రం సంబంధం లేని, మాకు ఎలాంటి అనుభవం లేని శాండు, గ్యాంబ్లింగు ఇలాంటి సబ్జెక్టులు ఇచ్చి మళ్ళీ ఏం దాని మీద రిజిస్టర్ పవర్స్ ఇలే మాకు. కేవలం శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,65,233 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. మరోవైపు వరద పెరగడంతో నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు కూడా ఎత్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు భాషా దినోత్సవం వేళ 2 రాష్ట్రాల తెలుగు వారి సహా దేశ విదేశాల్లోనూ తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నగరంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. హాజరైన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. క్రీడలు, క్రీడాకారులకు మంచి రోజులు వచ్చాయని వెల్లడి. విద్యాధరపురంలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల వినాయక మట్టి విగ్రహం ఏర్పాటు. ప్రముఖ దేవాలయాల అర్చకులతో నిత్య పూజలు. మంత్రి ఆనం ప్రకటన. రాజీనామా బాటలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు. రాజీనామా వెనుక బలమైన కారణాలు ఉన్నాయన్న మోపిదేవి. రాష్ట్రంలో పరవలు తొక్కుతున్న కృష్ణమ్మ. నిండు కుండల శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు. ప్రకాశం బ్యారేజ్ నుండి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.